ప్రేమలో దాగిన రహస్యం, వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ టామ్ అండ్ జెర్రీ రొమాంటిక్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 4. హలో ఫ్రెండ్స్, యూట్యూబ్ రూల్స్ చేంజ్ అయ్యాయి, అందుకే కొంచెం ఎపిసోడ్ అనేది లేట్గా వచ్చింది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ప్రియా ఫ్రెండ్ నువ్వు అని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలిస్తే అని వరుణ్ చాలా కోపంగా అంటుంటే, తెలిస్తే అని నక్షత్ర చాలా కోపంగా వరుణ్ ముందుకు వచ్చి నొంచుంటుంది. వరుణ్ చిరాకుగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటాడు. చూడు, నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ ప్రియా కోసం నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. నోరు మూసుకుని చెప్పింది విను, అంతేకాని నాతో ఇలా బిహేవ్ చేస్తే నేనంటే ఏంటో చూపిస్తాను అని వరుణ్ చాలా కోపంగా అంటుంటే, మీరంటే ఏంటో నేను ఒక్క నిమిషంలోనే అర్థం చేసుకున్నాను. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను, మీలాంటి వాళ్ళు కూడా లవ్ చేస్తారా? అసలు మీరు నిజంగా ప్రియని ప్రేమిస్తున్నారా? నాకైతే డౌటే. లేకపోతే ప్రియని మోసం చేస్తున్నారా అని నక్షత్ర చాలా కోపంగా మాట్లాడుతుంటే, ఫస్ట్ టైం తనతో ఒక అమ్మాయి అంత కోపంగా మాట్లాడడం వినిపిస్తుంటే వరుణ్ కోపం అనేది ఆకాశాన్ని అంటుతుంది. వరుణ్ ఉరిమే కళ్ళతో నక్షత్ర వైపు చూస్తుంటే, వీడేంటి నన్ను చంపేసేటట్టు చూస్తున్నాడు? అయినా ఇది ప్రియా జీవితానికి సంబంధించింది. ఇతను ప్రియాని మోసం చేస్తే నేనెలా ఊరుకుంటాను అని నక్షత్ర మనసులో అనుకుంటూ, ఏంటి నా వైపు అలా చూస్తున్నారు? నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. అసలు ప్రియా ప్రేమించింది మిమ్మల్ని అని తెలిస్తే మీ గురించి పూర్తిగా ప్రియాతో చెప్పేదానని, మీరు అమ్మాయిలకి ఎంత వాల్యూ ఇస్తున్నారో చెప్పేదానని. చిన్న మిస్టేక్కి అది కూడా నా అంతటి నేను చేయలేదు. అలాంటి దానివల్ల నన్ను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జాబ్లో నుండి తీసేసిన నీ గురించి ప్రియాకి చెప్పకుండా ఎందుకుంటాను? అసలు నీలాంటి వాడిని ప్రియా ప్రేమించింది అని తెలిస్తే అసలు నీకు ప్రియా సూసైడ్ చేసుకుంది అని మెయిల్ పెట్టేదానిని కాదు అని నక్షత్ర చాలా కోపంగా మాట్లాడుతుంటే, వరుణ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన కళ్ళని గట్టిగా క్లోజ్ చేస్తూ తన చేతి పిడికిలి బిగిస్తాడు. ఏంటి నిజాలు చెప్తుంటే అంత కోపంగా ఉందా? ప్రియా మీపైనే ప్రాణాలు పెట్టుకుంది, అందుకే ఆలోచిస్తున్నాను, లేకపోతే అని అంటుండగానే వరుణ్ ఒక్కసారిగా నక్షత్ర రెండు చేతులని పట్టుకుని పక్కనే ఉన్న గోడకి లాక్ చేయగానే నక్షత్ర కళ్ళు పెద్దవి చేసి వరుణ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇందాకటి నుండి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ప్రియా ఫ్రెండ్వి అన్న ఒకే ఒక్క రీజన్తో నువ్వు మాట్లాడుతున్నా కూడా నేను సైలెంట్గా ఉంటున్నాను అని. అలా అని నీ లిమిట్ క్రాస్ చేసి నాతో మాట్లాడితే ఇప్పటికిప్పుడే నేను పరలోకానికి పార్సల్ చేస్తాను. నోరు మూసుకుని చెప్పింది విను, అంతేకాని నా ముందు తోక జాడిస్తే ఆ తోకని కట్ చేస్తాను. సింహం ముందు చిట్టలకంత ఉన్నావు. నా గురించి పూర్తిగా తెలిస్తే ఇక్కడికిక్కడే కళ్ళు తిరిగి పడిపోతావు. అనవసరంగా సింహం బోనులోకి అడుగు పెట్టకు. ఒక్కసారి నేను కానీ నీపై ఫోకస్ పెడితే పాతాళంలోకి వెళ్ళిపోతావని వరుణ్ చాలా కోపంగా మాట్లాడుతుంటే నక్షత్ర ఇంకా కోపంగా వరుణ్ వైపు చూస్తూ, ముందు నా చేతుల్ని వదలండి, నేను పరలోకానికి పోతాను లేక పాతాళానికి పోతాను, తర్వాత చూసుకుందాం అని చిరాకుగా అంటుంటే వరుణ్ నక్షత్ర చేతులని వదలగానే నక్షత్ర పక్కకి వెళ్దామని అనుకునేలోపు వెంటనే నక్షత్ర పక్కకు వెళ్లకుండా వరుణ్ తన షోల్డర్స్ పైనుండి అలాగే తన రెండు చేతులని గోడకి నొక్కిపెట్టి, కదిలావంటే ఇక్కడికిక్కడే చంపేస్తాను. నోరు మూసుకుని చెప్పింది విను. చెప్పాను కదా, చాలా ఓపికగా నువ్వు మాట్లాడిందంతా వినటానికి కారణం ఒక్క ప్రియ మాత్రమే, అర్థమైందా అని వరుణ్ తన చేతి పిడికిలి బిగించి నక్షత్ర పక్కనే ఉన్న తన చేతితో గోడపై గట్టిగా కొట్టేసరికి ఆ కొట్టిన సౌండ్కి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. అసలు వీడు మనిషేనా?
లేకపోతే ఏదైనా గ్రహం నుండి వచ్చిన గ్రహాంతరవాస గోడని అంతకట్టుగా కొట్టాడు అని నక్షత్ర పక్కకు చూసేసరికి ఆ గోడ కొంచెం బ్రేక్ వచ్చి ఉండటం చూసి ఎందుకొచ్చింది, వీడి గురించి తర్వాత ఆలోచిద్దాం, ఇందాకటి నుండి ఏదో చెప్తాను అని ఎగురుతున్నాడు కదా, అదేంటో విందాం అని నక్షత్ర సైలెంట్ అయిపోతుంది. వరుణ్ చాలా స్ట్రైట్గా నక్షత్ర కళ్ళలోకి చూస్తుంటే ఆ కళ్ళల్లో కోపం మాత్రం ఇంకా పోతనుకుంటా. ఇలాంటివాడు ప్రియని బాగా చూసుకుంటాడా అని నక్షత్ర ఆలోచనలో ఉండగా, ఇంక నీ ఆలోచనలు పక్కన పెడితే నేను నీతో మాట్లాడాలి అని వరుణ్ వెళ్ళి చైర్లో కూర్చోగానే నక్షత్ర మౌనంగా మరొక చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. చూడు, ప్రియ బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. తను నువ్వు ఇక్కడే ఉండాలని కోరుకుంటుంది. నోరు మూసుకుని ఇంకొక 1 వీక్ నువ్వు ఇక్కడే ఉంటున్నావు. అయినా జాబ్ లేకుండా అబ్రాడ్ వెళ్ళి ఏం చేద్దామని అనుకుంటున్నావు? నోరు మూసుకుని ఇంకొక 1 వీక్ నువ్వు ఇక్కడే ఉండాలి. ప్రియ హ్యాపీగా ఉండాలి, అర్థమైందా అని వరుణ్ గట్టిగా సీరియస్గా చెప్పేసరికి వీడేంటి ఈ క్షణమే నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమని అంటాడేమో అనుకుంటే ఇంకొక 1 వీక్ నన్ను ఇక్కడే ఉండమని అంటున్నాడు. నేను ఇక్కడుంటే వీళ్ళిద్దరికీ అడ్డొస్తాను కదా, మరి ఎందుకలా చెప్తున్నాడు? అసలు వీడి మనసులో ఏముందో అర్థమే చావడం లేదు. ప్రియా సూసైడ్ చేసుకుంది అని వీడు ప్రియాకి దూరంగా ఉంటున్నాడా కోపంతో, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? లేదు, నాకు నా జాబ్ కంటే ప్రియా లైఫ్ ఇంపార్టెంట్. మా అత్తయ్యతో తిట్లు తిన్నా కూడా 1 వీక్ ఇక్కడే ఉంటాను. ఎలాగో 1 వీక్ ప్రియా ఫ్లాట్లో ఉంటానని చెప్పాను. అదేదో ఇక్కడే ఉంటే వీడు నిజంగా ప్రియని ప్రేమిస్తున్నాడో లేదో తెలుస్తుంది కదా అని నక్షత్ర ఆలోచిస్తుంటే చెప్పింది అర్థం కాలేదా, చెవుడేమన్నా వచ్చిందా అని వరుణ్ చిరాకుగా అంటుంటే ఇంకా నక్షత్ర ఆలోచిస్తూ ఉండటం చూసి స్పీకౌట్ అని గట్టిగా అరుస్తాడు వరుణ్. వరుణ్ అరుపుకి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. వీడేంటి ఇలా అరుస్తున్నాడు? ఒక 10 మంది మాట్లాడితే కాదు అరిస్తే ఎంత గంభీరంగా ఉంటుందో అలాంటిది వీడొక్కడు అరిస్తేనే అంత దారుణంగా ఉంది. అసలు నిజంగా వీడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. వెళ్ళి ప్రియా ఇలాంటి వాడిని ఎందుకు ప్రేమించింది? వీడి గురించి ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వీడి గొంతుకి హార్ట్ పేషెంట్ అయితే ఎప్పుడో చచ్చిపోయేవాడు అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఇంకా నక్షత్ర ఆలోచిస్తూ ఉండటం చూస్తుంటే వరుణ్కి చాలా కోపం చిరాకు వస్తుంది. ఒక్క ప్రియ వల్లే ఇలాంటి అమ్మాయి దగ్గర నేను సహనంగా ఉండాల్సి వస్తుంది. లేకపోతే నా ట్రీట్మెంటు వేరే విధంగా ఉండేది. ఇలాంటి అమ్మాయితో నేను మాట్లాడమేంటి అని వరుణ్ చిరాకుగా మనసులో అనుకుంటాడు. బాబు వరుణ్, కొన్ని రోజుల తర్వాత ఇదే మాట నీ నోటి నుండి వస్తుందేమో నేను చూస్తాను. చెప్పింది అర్థం కావడం లేదా? రేపు మార్నింగ్ ప్రియా లేచిన తర్వాత నువ్వు మాతో పాటు ఇక్కడే ఉంటున్నావని ప్రియాకి చెప్పాలి. ప్రియా కళ్ళల్లో సంతోషం కనిపించాలి. అర్థమవుతుంది కదా? ఏదన్నా తేడా వస్తే నా చేతిలో చచ్చావే నువ్వు అని వరుణ్ కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయేసరికి వీడి చేతిలో నేను చావడం కాదు, నాకే కనుక పవర్స్ ఉంటే వీడు నా చేతిలో అని అంటుండగా ఇంతలో తనకి ప్రియా గుర్తుకొచ్చి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? ప్రియా వీడిని నిజంగా ప్రేమిస్తుంది. వీడికి ఏదైనా అయితే ప్రియా తట్టుకోలేదు. కానీ నక్షత్ర, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. చిన్నప్పటి నుండి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసావు, చూసావు కూడా. ఈ 1 వీక్ ఇతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాలో చేస్తూ ఇతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏదన్నా తేడా వస్తే వెంటనే ప్రియాకి చెప్పాలి. కానీ ప్రియ తట్టుకోగలుగుతుందా అని నక్షత్ర బాధగా అనుకుంటూ ఇంకా వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఎన్నో ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటుంది. వరుణ్ తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత చాలా చిరాకుగా
అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎవరో తెలియని అమ్మాయితో ఇలా మాట్లాడడం ఎంత పొగరు నీకు? ఏం చూసుకుని ఇంతలా నాపైన ఎగురుతున్నావో? ఆఫ్టర్ ఆల్ నువ్వు నా కంపెనీలో ఒక ఎంప్లాయీ మాత్రమే. ఇప్పుడు ఆ జాబ్ కూడా లేదు. అయినా కూడా నాపైన అంతెత్తున ఎగురుతావా? ఆ రోజు నీ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడావు. ఈరోజు కూడా మళ్ళీ నీ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేయి. తర్వాత ఈ వరుణ్ దేవ్ అంటే ఏంటో నీకు తెలిసేలాగా చేస్తాను అని వరుణ్ కోపంగా తన చేతి పిడికిలి బిగించి మనసులో గట్టిగా అనుకుంటాడు. చూద్దాం చివరికి వరుణ్ ఏం చేస్తాడో. నిజంగా నక్షత్రకి టార్చర్ చూపిస్తాడో, లేకపోతే మన నక్షత్ర పాపే వరుణ్కి టార్చర్ చూపిస్తుందో ముందు ముందు తెలుస్తుంది. ఇంక మార్నింగ్ అవుతుండగా ప్రియాకి మెలకు వస్తుంది. తనకి వెంటనే వరుణ్ని చూడాలని అనిపించగానే స్పీడ్గా తన రూమ్లో నుండి బయటకొచ్చి వరుణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి చూసేసరికి ఇంకా వరుణ్ నిద్రలోనే ఉంటాడు. ఎందుకంటే ప్రియా మార్నింగ్ 5కి లేచింది కాబట్టి. పాపం వరుణ్ బాబు నైట్ అంతా ఆలోచనలతో వర్క్లో బిజీ అయిపోయి మార్నింగ్ 3కి పడుకున్నాడు. ఇంకా ప్రియా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వరుణ్ దగ్గరికి వెళ్ళి వరుణ్ వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది. నా కోసం అన్నీ పక్కన పెట్టుకుని మరీ వచ్చావు కదా వరుణ్. ఈ రోజు నుండి నాపై ఉన్న కోపాన్ని నెమ్మదిగా తగ్గించాలి. నా పైన నువ్వు ఎప్పుడు కూడా కోపం చూపించలేవు, కానీ ఈసారి చాలా కోపంగా ఉన్నావు. ఇదంతా నా వల్లే, నేను చేసిన పిచ్చి పని వల్ల అని ప్రియా మనసులో బాధగా అనుకుంటూ నెమ్మదిగా తన చేతిని వరుణ్ తలపై వేసేసరికి వరుణ్ ఒక్కసారిగా కళ్ళు తెరవగానే ప్రియా భయంగా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. వరుణ్ కళ్ళు చిన్నవి చేసి ప్రియా వైపు చూస్తూ నువ్వేంటి నా రూమ్లో అని కొంచెం కోపంగా అడుగుతాడు. అది వరుణ్ మార్నింగు నిన్ను చూడాలి అని వరుణ్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి ప్రియాకి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతుంటే వరుణ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని ఇంకా లేచి కూర్చుని, ఎందుకు ఇంత మార్నింగే లేచావు? టైము 5 అవుతుంది, వెళ్ళి పడుకో. నేనేమి నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, ఇంకా వెళ్ళు అని వరుణ్ నార్మల్గా మాట్లాడుతుంటే ఇంకా నాపై కోపం పోలేదా వరుణ్ అని ప్రియా ఒక అడుగు ముందుకు వేసేసరికి వరుణ్ వెంటనే తన చేతిని అడ్డుకు పెట్టి, చెప్పాను కదా నాకు కొంచెం టైం కావాలి అని, ఇంక వెళ్ళు ప్రియా అని చెప్పి వరుణ్ వెంటనే బెడ్పై పడుకుని అటువైపుకి తిరిగేస్తాడు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని చెప్పావు, అది చాలు వరుణ్ అని ప్రియా మనసులో హ్యాపీగా అనుకుంటూ ఇంకక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళి వరుణ్ ఇక్కడే ఉన్నాడు, అది చాలు నాకు అని మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. నక్షత్రకి మెలకు రాగానే నెమ్మదిగా లేచి తను ఫ్రెష్ అయ్యి ప్రియా రూమ్లోకి వస్తుంది. ప్రియా ఇంకా పడుకుని ఉండటం చూసి కబోర్డ్ ఓపెన్ చేసి ప్రియా డ్రెస్ ఒకటి తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. ఇంకా తనకి చిరాకుగా ఉండటంతో, అందులోనూ నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని బయటకొచ్చి గార్డెన్లో కూర్చుంటుంది. మార్నింగే పక్షుల కిలకిల రాగాలు, చల్లటి గాలి అన్నింటినీ ఆస్వాదిస్తూ కాఫీని తాగుతూ అప్పుడప్పుడు ఇలాంటి క్లైమేట్ ఉంటే చాలు, మనసు ప్రశాంతంగా మారిపోతుంది అని నక్షత్ర చిన్నగా నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి తననే కోపంగా చూస్తున్న వరుణ్ని చూసి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి సోఫాలో నుండి లేచి నుంచుంటుంది. వరుణ్ ఒక క్షణం కోపంగా నక్షత్ర వైపు చూసి మళ్ళీ తన మొబైల్లో ఏదో వర్క్ చేసుకుంటుండటం చూసి ఈ ప్రపంచంలో ఇతని దగ్గర ఈ మొబైల్ తప్ప వేరే వాళ్ళు ఉండలేరేమో. అయినా మార్నింగ్ 7కి లేచి సార్ గారు ఏం చేస్తున్నారు అని నక్షత్ర అనుకుంటూ ఉండగా వరుణ్ మాత్రం తన వైపు ఒక్కసారి కూడా చూడకుండా ఉండటం చూసి అయినా
వీడియోని చూసి నేనెందుకు భయపడాలి అని నక్షత్ర మళ్ళీ నార్మల్గా కూర్చుని కాఫీని ఆస్వాదిస్తూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వరుణ్ తన మొబైల్లో వర్క్ చేస్తూ అప్పుడప్పుడు నక్షత్రాన్ని చూస్తూ ఉంటాడు. అసలు వరుణ్ అక్కడున్నట్టు కూడా తనకి పట్టినట్టు నక్షత్ర బిహేవ్ చేస్తూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉండటం చూసి వరుణ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది. కనీసం నేను ఇక్కడ ఉన్నాను అన్న భయం కూడా ఈ అమ్మాయిలో కొంచెం కూడా కనిపించడం లేదు. నన్ను చూస్తేనే అందరూ భయపడతారు. చివరికి ఒక కంపెనీలో కూడా ఒక్క అమ్మాయి కూడా నా వైపు కాదు కదా నా దగ్గరికి రావడానికి కూడా భయంతో వణికిపోతూ ఉంటుంది, చివరికి మేనేజర్స్తో సహా. అలాంటిది ఈ నక్షత్ర ఇలా నా దగ్గర అని వరుణ్ మనసులో కోపంగా అనుకుంటూ తన వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ వరుణ్, గుడ్ మార్నింగ్ నక్షత్ర అని వినిపించిన వాయిస్కి ఇద్దరు పక్కకి చూడగానే అక్కడ ప్రియా ఉంటుంది. నక్షత్ర నవ్వుతూ గుడ్ మార్నింగ్ ప్రియా, నీకోసం నేను కాఫీ తీసుకుని రానా అని చెప్పగానే వద్దు, నా కోసం వరుణ్ కోసం నేనే కాఫీ ప్రిపేర్ చేస్తాను అని ప్రియా వరుణ్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంటే వరుణ్ మాత్రం తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు తప్ప ప్రియా వైపు చూడడు. సరే మేడం, అలాగే. నిన్న నన్ను ఒక విషయం అడిగావు కదా, కొన్ని రోజులు ఇక్కడే ఉండమని. టెన్షన్ పడకు, ఇంకొక 1 వీక్ నేను ఇక్కడే ఉంటాను అని నక్షత్ర నవ్వుతూ అంటుంటే నిజంగానే నక్షత్ర అని ప్రియా చాలా హ్యాపీగా అడుగుతుంది. అవును అని నక్షత్ర నవ్వుతూ అంటుంటే వరుణ్ ఒక క్షణం నక్షత్ర వైపు చూసి మళ్ళీ తన తలని మొబైల్లో పెట్టి తనకక్కడ ఏం జరుగుతుందో పట్టనట్టు తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది నక్షత్ర, నేను వరుణ్ కోసం కాఫీ తీసుకుని వస్తాను అని ప్రియా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. నక్షత్ర కోపంగా వరుణ్ వైపు చూస్తుంటే వరుణ్ మాత్రం తన తలని కొంచెం కూడా తిప్పకుండా ఏంటా చూపు, నోరు మూసుకుని కూర్చో, లేకపోతే నీ రూమ్లోకి పో, అంతేకాని కోపంగా నా వైపు చూస్తావంటే చంపేస్తాను అని వరుణ్ కోపంగా అనేసరికి వీడికి ఒళ్ళంతా కళ్ళే ఉన్నట్టున్నాయి. కనీసం నా వైపు కూడా చూడకుండా ఎలా నన్ను బెదిరిస్తున్నాడో అని నక్షత్ర చిరాకుగా అనుకుంటూ ఇంకక్కడ ఉండబుద్ధి కాక డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత ప్రియా వరుణ్ దగ్గరకు వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ అని చెప్పగానే వరుణ్ మౌనంగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాడు. ఈసారి నక్షత్ర కూడా అక్కడే ఉంటుంది. ఎందుకంటే వరుణ్ ప్రతి మూమెంట్ని తను అబ్జర్వ్ చేయాలని అనుకుంటుంది. వరుణ్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంకా ప్రియా వైపు చూస్తూ ప్రియా నాకు కొంచెం వర్క్ ఉంది, నేను ఒక 2 అవర్స్లో వస్తాను అని చెప్పగానే ఓకే వరుణ్, నేను కూడా ఒకసారి ఆఫీస్కి వెళ్ళాలి, ఒక 1 వీక్ నేను రావడం కుదరదు అని ఆఫీస్లో రిక్వెస్ట్ చేసి ఏదో ఒక రీజన్ చెప్పి లీవ్ అప్లై చేస్తాను అని చెప్పగానే డ్రైవర్ ఉన్నాడు, కారులో జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి వరుణ్ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. సరే నక్షత్ర, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని ప్రియా చెప్పగానే ఇంకా టెన్షన్ ఏమీ పెట్టుకోకు, ఈ 1 వీక్ వరుణ్తో హ్యాపీగా ఉండు, తర్వాత వరుణ్ గారి కోపం పోతుంది, అప్పుడు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు అని చెప్పగానే ప్రియా నక్షత్రాన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళగానే డ్రైవర్ రెడీగా ఉంటాడు. ఇంకా ప్రియా కారులో తన ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. వరుణ్ తన రూమ్లోకి వెళ్ళి ఇంకొక కార్ కీస్ తీసుకుని వచ్చి బయట తను కారు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వరుణ్ అసిస్టెంట్ ఉంటాడు. అవసరం లేదు, నేను డ్రైవ్ చేస్తాను, ప్రియా వస్తే తనని జాగ్రత్తగా చూసుకో, బయట సెక్యూరిటీ ఉన్నారు కదా అని వరుణ్ తన అసిస్టెంట్తో మాట్లాడుతుంటే నక్షత్ర వరుణ్ అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని నెమ్మదిగా వరుణ్ చూడకుండా మరో పక్క నుండి కారు డిక్కీలో ఎక్కి నెమ్మదిగా డిక్కీ క్లోజ్ చేస్తుంది. ఇంకా వరుణ్ ఫ్రంట్ సీట్లో కూర్చుని ఫామ్ హౌస్ నుండి స్టార్ట్ అవుతాడు. నిన్న వచ్చాడు, ఇంతలో వాడికి ఇక్కడేం పని అని
నక్షత్ర మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత వరుణ్ కారు అనేది మరొక హౌస్ ముందు ఆగుతుంది. వరుణ్ కారు దిగి అక్కడే ఉన్న బాడీగార్డ్స్ వైపు చూస్తూ ఎక్కడ వాడు అని అంటుంటే, వాళ్ళు రూమ్లో ఉన్నాడు సార్ అని చెప్తుంటే వరుణ్ కోపంగా లోపలికి వెళ్తాడు. నక్షత్ర నెమ్మదిగా కారు దిగి, ఇది ఎవరి హౌస్, అసలు ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని అనుకుంటూ బాడీగార్డ్స్కి కనిపించకుండా పక్కన నుండి నెమ్మదిగా ముందుకి అడుగులు వేస్తూ ఉండగా అక్కడ విండోలో నుండి లోపల ఉన్నది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. లోపల ఒక పర్సన్ని తాడుతో చైర్లో బంధించి ఉంచుతారు. వరుణ్ లోపలికి కోపంగా వెళ్ళి వాడి చెంపపై గట్టిగా కొట్టేసరికి వాడు భయంగా వరుణ్ వైపు చూస్తూ వరుణ్ సార్ అని అంటుంటే, అసలు నీకేం చెప్పాను, ప్రియని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావని గట్టిగా వినిపించిన వరుణ్ వాయిస్కి నక్షత్ర అలాగే షాక్లో జరిగేది చూస్తూ ఉంటుంది. వరుణ్ ఇంకొక 2-3 సార్లు వాడిని గట్టిగా కొట్టేసరికి వాడు అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. వీడి నుండి ఎలాగైనా నిజం బయటికి రావాలి, రేపు మార్నింగ్ వస్తాను, మళ్ళీ వాడి నుండి నిజం బయటికి రప్పించండి, లేకపోతే నా స్టైల్లో వాడి చేత నిజం బయటికి రప్పిస్తానని చెప్పి వరుణ్ బయటకు వచ్చేస్తాడు. నక్షత్ర మాత్రం ఇంకా అలాగే షాక్లో ఉండిపోతుంది. వామ్మో, వీడు నిజంగా మనిషి కాదు, రాక్షసుడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉండగా, అయిపోయిందా నీ అబ్జర్వేషన్, ఇంతకీ ఏం తెలుసుకున్నావు అని వినిపించిన వాయిస్కి నక్షత్ర పక్కకు చూసేసరికి అక్కడ వరుణ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చాలా కోపంగా నక్షత్ర వైపు చూసేసరికి నక్షత్ర ఒక్కసారిగా భయపడుతుంది. పాపం, ఇప్పుడు నక్షత్ర పరిస్థితి ఏంటి, వరుణ్ ఏం చేస్తాడు, ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.